స్వామీజీ, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అద్వైత స్థితికి వారి సాధనలో ఎదిగిన వారు ఉంటారు. చాలామంది పీఠాధిపతులు కానీ ఉపాసనలో అంతస్థితికి. కానీ వారు నిత్యం కూడా ఆచార వ్యవహారాల్ని, నిత్య పూజల్ని వివరిస్తూ ఉంటారు. సర్వం బ్రహ్మస్వరూపాన్ని చూడగలిగిన వారికి, అంతటా అందరిలో బ్రహ్మస్వరూపం చూడగలిగిన వారికి ఈ నిత్య పూజలు, నిత్య ఆచారాలు చేయటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యమేమి? ఒక రాజు, ఆయన బాగా ప్రజా పరిపాలన చేశారు. కానీ ఆయన పెద్ద వేదాంతి. ఆయన పెద్ద వేదాంతి. రాజుకి వేదాంతం ఎందుకు అంటే, రాజుకి డబ్బు, బంగారం, భూమి, పంట కాలువలు అది చూస్తే చాలు కదా. ఆయన చేశారు. ఎందుకు చేశారంటే, ఆయన పారపక్షం అంటారు ఒకటి. ఈయనకి చేశారు, ఆయనకి చేయలేదు అని, అందరినీ సమదృష్టిగా చూడలేదని. అంటే రాజా అంటే ఏమి అర్థం? రంజయతి, తన యొక్క ప్రవర్తన చేత ప్రజల్ని సంతోషంగా పెట్టుకునేవాడు రాజు. ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవః అని ఆ దిలీప మహారాజు గురించి చెప్తూ, ఆయన తండ్రిలాగానే పరిపాలన చేశారు. అంటే ఒక ఇంట్లో ఒక తండ్రి ఎలా ఇమాందారిగా మంచిగా భద్రంగా చూస్తారో అలా తన పిల్లల్లాగా అందరినీ చూశాడు ఆయన. ఒక రాజు, ఆయన గురించి ఏం చెప్తారంటే, నేనే ఆ రాజుకు దగ్గరవాడు, నేనే ఆ రాజుకు దగ్గరవాడు అని అందరూ అనుకున్నారట. ప్రజలందరూ ఒక 100 మంది కూర్చున్నారంటే అందరూ నేనే దగ్గరవాడు అనుకున్నారు. మనం కంచి స్వామివారి గురించి అలా అనుకునేవారు. అంటే స్వామివారి దర్శనమిస్తే అందరినీ స్వామివారు చూసినట్టుగా వారు భావిస్తారు. అహమేవ మతో మహీపతేహే ఇది సర్వః ప్రకృతిషు అచింతయత్. ప్రజల్లో అందరూ కూడా నేనే దగ్గరవాడు, స్వామివారికి దగ్గరవాడు, ఆ రాజుకి దగ్గరవాడు అనుకున్నారు. అంటే సర్వాత్మ దర్శనం అనేది ఒక సిద్ధాంతం మన భారతీయ సంస్కృతిలో. ఆ సర్వాత్మ దర్శనం చేయాలంటే, అందరిలో ఉండే పరమాత్మని చూడాలంటే ఆయనకి వేదాంతంతో సంబంధం ఉండాలి. ఆ రాజుకి వేదాంత దృష్టి ఉండాలి. ఈ కేరళలో ఒక రాజా, పరీక్షిత్ రామవర్మ అని పేరు. ఆయన పేరు పరీక్షిత్ రామవర్మ అని పేరు. బాగా శాస్త్రం చదువుకున్న ఆయన, బాగా శాస్త్రాలు, తర్కశాస్త్రం అన్నీ చదువుకున్న ఆయన, మన స్వామివారి భక్తుడు. ఆయన స్వామివారికి నమస్కారం పెట్టాలని ఆయన ప్రతిమని పంపించారు పండితుల ద్వారా. స్వామివారు ఆయనకు బిరుదు ఇచ్చారు, దర్శన కళానిధి అలా ఇచ్చారు. బాగా చదువుకున్న ఆయన, కానీ ఆ శాస్త్రం, ఆ వేదాంతం అన్నీ కూడా గౌరవిస్తాడు ఆయన. అంటే భౌతిక నిర్వహణ చేయాలన్నా ఈ దేశంలో వేదాంత దర్శనం అనేది ముఖ్యం. ఆ జనక మహారాజు గురించి చెప్తారు. జ్ఞానినా ఆచరితుం శక్యం సమ్యక్ రాజ్యాది లౌకికం. అంటే ఎంబీఏలు, ఇంజనీరింగు మనం చదివినా, మనం ఈ ఫిలాసఫీ, తత్వశాస్త్రం కనుక చేస్తే, మనం తెలుసుకుంటే, దాన్ని అభ్యసిస్తే ప్రేమపూర్వకంగా నిర్వహణ ఉంటుంది, దయాపూర్వకంగా ఉంటుంది, అందరికీ ఎలా న్యాయపూర్వకంగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ అనేది మన భారతదేశం యొక్క తత్వం. అందుకని రాజులు వేదాంతాన్ని తెలుసుకుంటారనేది ఒకవైపు. ఇంకొక మీ ప్రశ్న ఏమంటే, పీఠాధిపతులు అద్వైత దర్శనం అనుభూతి చెందినవారు, సాక్షాత్తు పరమాత్మ జ్ఞానం అలాంటి ఉచ్చస్థితికి వచ్చిన వారు కూడా ఎందుకు పూలు, పాలు అని చెప్తుంటారు అనేది మీ ప్రశ్న. అంటే భగవద్గీతలో ఒక 2 శ్లోకాలు ఉన్నాయి. ఉత్సీదేయురిమే లోకాః నకుర్యాం కర్మచేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. నేను చంపేస్తాను, నా చంపిన వాడవుతానంటారు. అంటే బాధ కలిగించిన వాడవుతానంటారు కృష్ణ పరమాత్మ. ఎప్పుడూ
నేను గనక కర్మలు చేయకపోతే, చెప్పేదేవుడు కృష్ణ పరమాత్మ, జ్ఞాని, జగద్గురు. ఆయన చెప్పే మాట ఏమంటే, ఆయన కూడా పాద పూజలు చేయటం, ఆయన కూడా హారతులు ఇవ్వటం అన్నీ చేశారు. ఆయన చేసి ఎందుకు కారణం ఏం చెప్తారంటే, నేను చేయకపోతే ప్రజలు, అంటే ప్రజలందరూ జ్ఞానులు కాదు కదా, వాళ్ళ కోసం వీరు చేస్తారు. వీళ్ళ సొంతం అవసరం లేకపోయినా, అంటే లోకం చూస్తుందండి, లోకము చూస్తుంది. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోక తదనువర్తతే. లోకం అందరూ కూడా అందరూ కూడా చదివి, అందరూ శాస్త్రార్థం చేసి, అందరూ గురుసేవ చేసి, అందరూ జ్ఞానం పొందే అవకాశం కానీ అలా పరిస్థితి కానీ లేదు గనక, అభిప్రాయాలు లేదు గనక ఏదో చూస్తారు ఒక మనిషి. శంకరాచార్యులు చెప్తారు, మనుషులు ఫేమస్ రైటర్స్, ప్రఖ్యాత ప్రణేత అని చెప్తారు ఆయన. శంకరాచార్యులు చెప్పే మాట, ప్రాయః స్వాతంత్ర్యేణ శృత్యర్థం అవధారయితుం అశక్నువంతః ప్రఖ్యాత ప్రణేతృకాసు స్మృతిష్వలంబేరన్ తద్బలేన చ శృత్యర్థం ప్రతిపిచ్చేరన్. అంటే ఈయన రాసినారు కదా, వేదంలో కూడా అలాగే ఉంటుంది అనుకుంటారు. అంటే వేద విషయాలు తెలుసుకోవటం చాలా దురూహమైన విషయాలు, సూక్ష్మమైన విషయాలు. ఆ సంస్కృతం తెలుసుకుంటేనే అవుతుంది. సందర్భాలు, ఉపక్రమ ఉపసంహారాలను తెలుసుకుంటేనే అవుతుంది. అది తెలుసుకోని వాళ్ళు ఏదో ప్రసిద్ధమైన వ్యక్తి రాసిన దాన్ని బట్టి ఇదే ఆధారం అనుకుని వెళ్తారు. అంటే ఆయన వేదాంతం చెప్పేశారు, 16 పాదాలు వేదాంతంలో, 16 భాగం అనుకోండి. 5 పాదాలతో వేదాంతం చెప్పేశారు శంకరాచార్యులు. చెప్పిన తర్వాత ఆయనకి సరే అయిపోయింది కదా, ఇంకే 11 పాదాలు ఎందుకు, ఆయనే ప్రశ్న. అంటే భాష్యం అంటే ప్రశ్నలు ఇంకా ఎవరో ఎదురుగా కూర్చునేవాడు అడగాల్సిన అవసరం లేదు. దాంట్లో ఆయనే ప్రశ్నలు వేసుకుని ఆయన అడుగుతున్నారు, కిం పరపక్ష నిరాకరణేన పరద్వేష కారణేన. మన సనాతన ధర్మం అనేది సకారాత్మకంగా ఆలోచిస్తుంది, అంటే పాజిటివ్. ఎవరిని తిట్టడం కానీ కొట్టడం కానీ మన ఉద్దేశం కాదు. సనాతన ధర్మంలో మనం ఆత్మోన్నతి పొందాలి, మనకి ఉద్ధారం కలగాలి. ఎందుకోసం పుట్టామో ఆ తాత్పర్యం తెలుసుకుని సత్సంగం చేసి, వేదాంత సాధనలు చేసి మనం ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనే స్థితికి మనం చేరుకోవాలి. అందుకని ఆయన చెప్తారు, వేదాంత ప్రతిపాదితా కిం పరపక్ష నిరాకరణేన పరద్వేష కారణేన. అంటే ద్వేషం అనేదాన్ని శాస్త్రం చెప్పలేదు. సత్యం, ప్రియం, స్నేహం, శ్రద్ధ, దయ ఇలాంటి మాటలు చెప్పింది కానీ శాస్త్రం ద్వేషం, మదం, మాత్సర్యం ఇలాంటి విషయాలు శాస్త్రం చెప్పలేదు. అంటే చెప్పలేదంటే ఏంది, అధర్మోపి జిజ్ఞాస్య పరిహారాయ అంటారు. ధర్మ జిజ్ఞాస అంటే ధర్మాన్ని తెలుసుకోండి చేయటం కోసరం. అధర్మాన్ని తెలుసుకోండి చేయటం కోసరం కాదు. ఇది అధర్మం, ఇది చేయరాదు, దానికోసరము అధర్మోపి జిజ్ఞాస్య పరిహారాయ, చేయకుండా ఉండటానికి. అయ్యో మనం చెప్తాము, ఓ తెలియదే, ఇలా చేయకూడదని తెలియదే. ఇప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చారండి, ముందు చెప్పలేదన్నారు. అలా మంచి విషయాలు కూడా అవగాహన కోసరం, ఇది మనం చేయరాదు, ఇది చేయవచ్చు అనే విషయం కోసరం, ఇది ధర్మం, ఇది అధర్మం. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి అంటారు. అలా ధర్మాధర్మ విచక్షణ కోసరం, విశ్లేషణ కోసరము అది కూడా తెలుసుకుంటారు. కానీ అధర్మం తెలుసుకున్నారే అంటే చేయకూడదనే దానికోసం అది తెలుసుకుంటారు. అది కొందరు తెలుసుకుంటారు. చెప్పేది ధర్మమే చెప్తారు, వాళ్ళు చెప్పేది ధర్మమే చెప్తారు. అలా ఈ దేశంలో యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోక తదనువర్తతే అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆయన అందరితో ఉండి
ఆయన పూజలు చేస్తూ ఆయన దేవత ఆరాధన చేస్తూ ఉంటున్నారు. అందుకని వీళ్ళు వేదాంతం అనే ఉచ్చస్థితికి వచ్చినా వీరు చేయటం అన్నీ కూడా సాధకులకి భక్తుల కోసరము చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఈ అవసరాలు ఉన్నా లేకపోయినా వాళ్ళు చేయటానికి కారణం ఇది అంతే.